మీకు ఇక కథ వేరే ఉంటుంది, సినిమా వేరే ఉంటుంది. నేనేమి తప్పు చేయలేదు, చిన్నారెడ్డి పాపం నోటీసులు ఉపసంహరించుకోండి, ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడం వల్లే ఇబ్బందులు, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి సుదీర్ఘ లేఖ. నాకు ఈ సందర్భంలో ఒకటి కేసీఆర్ గారు మాట్లాడితే గుర్తుకొస్తాను సోదరులారా, దయచేసి వినుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ లోపతనాల్ని బయటపెట్టే కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉంటా. ఇది ఒకసారి మీరు వినుర్రి. 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా, మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి వచ్చారా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది కేసీఆర్ గారు గతంలో మాట్లాడిన ముచ్చట. ఏమని, మనం ఏ పార్టీల్ని గొడ్డలు పట్టుకొని పెద్దగా ఊపాల్సిన పనేం లేదు, మనం పెద్దగా వేరే పార్టీల్ని సపరేట్గా కూల్చాల్సిన అవసరం లేదు, కొంత టైం ఇస్తే వాళ్ళే కూలిపోతారు, టార్చ్ లైట్ వేసుకొని మరి కేసీఆర్ని వెతుక్కుంటూ వస్తారని చెప్పేసి మాట్లాడిండు. బికాస్ ఆఫ్ ఎందుకు మాట్లాడిన ఆయనే, కాంగ్రెస్ పార్టీ అనేది కేసీఆర్కి తెలుసు ఎట్లుంటుందో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవడు కూడా చక్కగా సీఎం పదవిలో ఉండరు. ఎగ్జాంపుల్ కర్ణాటకలో 2 ఏళ్ల తర్వాత సీఎంని మార్చలేదా, ఆ తీరుగానే ఇక్కడ కూడా అదే మారుస్తూ ఉన్నారు. గతంలో మాట్లాడిన ముచ్చట కేసీఆర్, ఇప్పుడు మాట్లాడింది కాదు. ఎవరు కూడా తొందరపడకండి, కాంగ్రెస్ పార్టీని కూల్చాలని ప్రయత్నాలు చేయకండి, కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని వాళ్ళ ప్రభుత్వాలు కుప్పకూలి ప్రజలు టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కుంటా మరి వస్తారని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. ఆషామాషిగా మాట్లాడిర్రా, సెన్సేషనల్ రికార్డు ఇది, సెన్సేషనల్ ముచ్చట. అందుకనే కేసీఆర్ గారు గతంలో కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థి అయినా కూడా కేసీఆర్ గతంలో 2 సార్లు టికెట్ ఇచ్చారు. 2 సార్లు టికెట్ ఇస్తే ఆవిడ గారు ఒకసారి బీఆర్ఎస్ తరఫున గెలిచారు, మరోసారి 2018లో ఆవిడ గారు బీఆర్ఎస్ తరఫున ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో గెలిచారు మేడం గారు. అంటే కేసీఆర్ గారు బీసీ మహిళకు, బీసీ సామాజిక వర్గానికి ఎట్లా మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండాలి, వాళ్ళ తరఫున ప్రశ్నించే నాయకులు ఎట్లుండాలని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళకి టికెట్లను ఇచ్చారు, మర్యాదలు ఇచ్చారు, వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు ఇచ్చారు, అన్నీ చేసి కేసీఆర్ చూసుకున్నాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మా ఆడబిడ్డ రక్తం పంచుకొని పుట్టకపోయిన మా ఆడబిడ్డ అని చెప్పేసి రాఖీ కట్టించుకొని ఈరోజు గిఫ్ట్గా రేవంత్ రెడ్డి మంత్రి పదవి తీసేస్తా ఉన్నాడు. రాఖీ కట్టిన తర్వాత ఏదో బహుమానం ఇవ్వాలి కదా ఆడబిడ్డకు. ఈరోజు అక్క నువ్వు మంత్రి పదవి ఏం చేస్తావు, నీకు మంత్రి పదవి వద్దు, నువ్వు దిగిపో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు. ప్రతి రాఖీ పండుగకు ప్రతి అన్న చెల్లెకి ఇచ్చే గిఫ్టు రకరకాలుగా ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చే గిఫ్ట్ మాత్రం మంత్రి పదవి అవుట్. సరే చెల్లె ఊకుంటుందా, ఆడబిడ్డ ఊకుంటుందా, తగలబెట్టేదు, సీఎం పదవిని తగలబెట్టేదా? అదేవిధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖను ముట్టుకునే కార్యక్రమాలు చేస్తే, ఒకవేళ కొండా సురేఖను పదవి లాగే ప్రయత్నాలు చేస్తే అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు కూడా మీరు పరిపాలించుకోలేకపోతున్నట్టే మనం బీఆర్ఎస్ని ఎందుకు యాడ్ చేసుకుంటాం, కేసీఆర్ని ఎందుకు యాడ్ చేసుకుంటాం? వాళ్ళకి సపోర్ట్ చేయాలనా, వాళ్ళని తరాజు బట్టి జోకాలనా? ఇది కాదు. తెలంగాణ ఎప్పుడు మొదలైంది, తెలంగాణ మూలకెత్తించడం కేసీఆరే కదా. ఇది తెలంగాణ అని చెప్పేసి మ్యాప్ను క్రియేట్ చేసింది కూడా కేసీఆరే కదా. అటువంటి కేసీఆర్ పరిపాలన ఎవరిని చూసుకుంటాం, కేసీఆర్ నుంచే చూసుకున్నాం తెలంగాణలో. అటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఏ ఒక్క ఆడబిడ్డని ఈ విధంగా హింసించాలా, ఏ ఒక్క ఆడబిడ్డని పదవుల పరంగా ఈ విధంగా హింసించాలా, ఇబ్బంది పెట్టాలా? పార్టీ తన పార్టీ అయిన తన పార్టీ కాకున్నా మంత్రి సీతక్క గారు కేసీఆర్ని ఉసురు తాగిపోతామని చెప్పేసి అడవుల్లో కన్నీళ్లు గార్చినా కూడా ఏనాడు కేసీఆర్ ఆవిరిని దూరం పెట్టలా. ములుగును డెవలప్మెంట్ చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆవిడ గారికి. కానీ ఆవిడ గారు ఏం చేశారు, ముంచేశారు. ఈరోజు ఆవిడ ప్రజల్ని ముంచేశారు. ఇక్కడ బీసీ బిడ్డ అయిన కొండా సురేఖ గారిని కేసీఆర్ ఎంత అద్భుతంగా ట్రీట్ చేశాడు. ఒక ఆడబిడ్డని ఏ విధంగా ప్రోత్సహించాడు, బీసీల గొంతుగా ఉండాలని చెప్పేసి ఏ విధంగా ప్రోత్సహించాడో మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు సొంత పార్టీలో గౌరవం లేదు, సొంత పార్టీలో మర్యాద లేదు, సొంత పార్టీలో అసలు విలువే లేకుండా పోయింది. మరి అట్లాంటప్పుడు కొండా సురేఖ ఎటుపోతుంది, దారి ఎటుంటుంది? కేసీఆర్ వైపే దారి ఉంటుంది, కేసీఆర్ సైడే నడుచుంటుంది. ఇదే జరిగే కార్యక్రమం ఉంటుంది.